కడప జిల్లా గుండమరాజుపల్లి ఎస్టీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం పోవటానికి కారణమైంది. పెంచులమ్మ అనే మహిళ 3వ ప్రసవం ఇంటి దగ్గరే జరిగింది. అయితే బ్లీడింగ్ ఎక్కువ అవడంతో వారి కుటుంబ సభ్యులు ఏఎన్ఎంను సంప్రదించారు. ఏఎన్ఎం సూచన మేరకు ఆటోలో పెంచులమ్మను తొట్టిగారేపల్లె పిహెచ్సికి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. డెలివరీ అయిన కొద్ది గంటలో బాధితురాలు పరిస్థితి విషమంగా ఉన్న డాక్టర్ రాకపోవడం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వసతులు లేని ఆసుపత్రిలో వైద్యం చేయడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి ఇటువంటి ఘటన మరోసారి జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. చూసారు వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేసారు. అమ్మాయికి పెన్నా సెలైన్ పెట్టాలా, తర్వాత ఒక ఇంజక్షన్ ఇవ్వాలా అన్నారు. తర్వాత ఇచ్చుంటారు వాళ్ళు, అంటే మనం చూడలే ఇచ్చుంటారు. తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అడిగితే ఎక్కడ నీకు అమ్మాయికి బ్లీడింగ్ ఆగింది ఆగలేదంటే ఆగలేదు అని. సర్లే అటైతే ఇంకొంచెం చూద్దామని చెప్పి వెయిటింగ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ అడిగిన బ్లీడింగ్ ఆగింది ఆగలేదు అంటే ఆగలేదు అని. అటైతే ఎందుకు మాకంటే మన దగ్గర ఒక మెడిసిన్ ఉండాలి, అది లేదు బద్దలు పోయి తెచ్చుకోవాలి అని. సరేలే అని చెప్పని అది రాసి ఇచ్చేటోళ్ళు సిట్ మీద. అది తీసుకొని నేను సెంటర్కి వచ్చి ఫస్ట్ రాజేశ్వరి మెడికల్ స్టోర్లో అడిగితే లేదన్నారు వాళ్ళు. తర్వాత ఈ పక్క బాలాజీ మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ ఆడ దొరికింది. మళ్ళీ తీసుకొని నాకు 20 నిమిషాలు టైం పట్టింది. ట్రాఫిక్ కాబట్టి నాకు కుదరలే అనమాట పోయేదానికి. స్పీడ్గా పోతే మళ్ళీ మనకి ఏదన్నా ఇబ్బంది జరుగుతాయని నీకు మామూలుగా వెళ్ళిపోయి ఇచ్చిన మళ్ళీ ఒక 20 నిమిషాలు అయింది. ఇచ్చినాక 20 నిమిషాలు అయింది. ఆ తర్వాత అడిగినా కానీ ఏం లాభం లేదన్నారు. ఆ తర్వాత మాకు డౌట్ వచ్చింది, ఇంకా మాకు భయం వేసింది, బాగా భయం వేసి కుదరదు అని మీ వల్ల అవుతుందా కాదని మేము అడిగితే ఇంకా అప్పుడు మేము అడిగితేనే వాళ్ళు చెప్పారు. లేదు వాళ్ళు ముందే కానీ చెప్పినట్టే కనుక మేము ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింటే కానీ మేము ఎక్కడికైనా తీసుకుపోయి చూపించుకునేటోళ్ళం. వాళ్ళు అటు చెప్పలే, మేము అడిగితేనే చెప్పారు వాళ్ళు. మేము అడిగితేనే చెప్పినాం కాబట్టి ఇంకా సరే అవని అప్పటికి కూడా నేను అక్క ఇట్లా అంబులెన్స్ ఏమైనా పిలిపిస్తారా, ఈ ఆటోలో ఎత్తుకొని పోవాలంటే ఒకరోజు రిస్క్గా ఉండాలంటే అంబులెన్స్ వచ్చేలో 20 నిమిషాలు టైం పడుతుంది. ఆ లోపల ఎందుకు మీరు ఆటో ఉంది కదా ఆటోలో వేసుకొని వెళ్ళిపో తొందరగా వెళ్ళిపోతామని. అమ్మాయి వెంటనే ట్రాఫిక్ కూడా లెక్క చేయకుండా చిన్నగా తీసుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకుంటే అక్కడ అమ్మాయిని ఎత్తుకొని ఆ లక్ష్మీదేవి హాస్పిటల్కి తీసుకొని పోయినా కానీ లోపల కాంపౌండర్ ఉంటారు. ఆమె మేడం లేదు పూజకి పోయినా జరిగినా మాకేమి మా మీద ఏమి ఉండకూడదు అని చెప్పి అడిగారు అనమాట.